పంచవర్ష ప్రణాళికల విజయాలు వైఫల్యాలు ఏంటో చూద్దామన్నమాట. భారత పంచవర్ష ప్రణాళిక సంఘం 1950లో కేంద్ర కేబినెట్ తీర్మానంతో ఏర్పడిందన్నమాట. దాన్ని 2014లో రద్దు చేశారు. పంచవర్ష ప్రణాళికలని 2014లోనే రద్దు చేశారన్నమాట. 1952లో ప్రణాళికలను అంతిమంగా ఆమోదించి జాతీయ అభివృద్ధి మండలిని కూడా ఏర్పాటు చేశారన్నమాట. 1957 ఏప్రిల్ నుంచి 2017 మార్చి 37 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు అమలయ్యాయి. భారతదేశంలోని 12 పంచవర్ష ప్రణాళికలు అమలయ్యాయి అన్నమాట. 1957 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు. భారత పంచవర్ష ప్రణాళిక సాధించిన విజయాలను వైఫల్యాలను అవి సాధించాలనుకున్న ప్రధాన లక్ష్యం నేపథ్యంలో మనం ఒకసారి చూడాలన్నమాట. వైఫల్యాలు ఏంటి చూస్తే, పంచవర్ష ప్రణాళిక కాలంలోని సంతులిత ప్రాంతీయ అభివృద్ధి జరగలేదని తీవ్ర విమర్శ ఉందన్నమాట. పంచవర్ష ప్రణాళిక కాలంలో సంతులిత ప్రాంతీయ అభివృద్ధి జరగలేదని విమర్శ ఉంది. ప్రణాళిక లక్ష్యాల సాధన దృష్ట్యా అభివృద్ధి కొన్ని ప్రాంతాలుగా కేంద్రీకృతమైందని, వికేంద్రీకృత ప్రణాళికలను భావన అంగీకరించిన ఆచరణ కేంద్రీకృత ప్రణాళిక విధానం అమల్లో జరగడంతో సంతులిత ప్రాంతీయ అభివృద్ధి జరగడం కష్టమైందని, పేదరికాన్ని నిర్మించిన మన ప్రణాళికలు కూడా విఫలమయ్యాయని చెప్పుకొచ్చారన్నమాట. 12 పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి దాదాపుగా 20% కంటే ఎక్కువ ప్రజలు పేదరికంలో ఉన్నారని, ఇప్పటికీ సగటున 5 నుంచి 10% వరకు నిరుద్యోగ రేటు నమోదుతుందని, తీవ్ర ఆదాయ అసమానతలు కూడా చోటు చేసుకున్నాయని, ఇప్పటికీ భారతదేశంలో 77% జాతీయ సంపద కేవలం 10 మంది చేతుల్లో ఉందని, 12 పంచవర్ష ప్రణాళికలు ముగిసిన సంవత్సరంలోని 2012లో సృష్టించిన మొత్తం సంపదలో 73% ప్రజల చేతిలో ఉందని, ఇవన్నీ వైఫల్యాల కింద చెప్తున్నారన్నమాట. ఈ విధంగా పేదరిక నిరుద్యోగ నిర్మూలనలో, సంపద ఆదాయ పంపిణీలో అసమానత తగ్గించడంలోని, సంతులిత ప్రాంతీయ సాధించడంలోని భారత పంచవర్ష ప్రణాళికలు విఫలమయ్యాయని చెబుతున్నారు మేధావులు. ఇక పంచవర్ష ప్రణాళికల విజయాలు ఏంటో చూస్తే, జాతీయ తలసరి ఆదాయం పెరుగుదల మొదలైందనమాట. జాతీయాన్ని పెంచడంలో భారత పంచవర్ష ప్రణాళికలు సక్సెస్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే, ప్రస్తుతాల ప్రకారం నికర జాతీయాన్ని 1950లోని 9,537 కోట్లు ఉండగా, కానీ 2023కి వచ్చేకలు దాదాపుగా 235 కోట్ల చేరింది. జాతీయ ఆదాయం 235 లక్షల కోట్లకు చేరిందనమాట. 1950లో నికర జాతీయ ఆదాయం 4,48,443 కోట్లు ఉండగా, 2023 ముందు సంచలనాల ప్రకారం 133 లక్షల కోట్లగా ఉందన్నమాట. ఇది ఏదైనా ప్రస్తుత పరంగా చూసినా, స్థిరమైన ధరలు చూసినా జాతీయ ఆదాయం గణనీయమైన పెరుగుదల నమోదు చేసిందని చెప్పచ్చు అనమాట. తలసరి ఆదాయం 1950లో 265 రూపాయలు ఉండేది, కానీ 2022కి 1,70,620 రూపాయలుగా ఉందన్నమాట. ఏ విధంగా చూసినా సరే అప్పట్లో తలసరి ఆదాయం 265 రూపాయలు అప్పట్లోని, కానీ ప్రస్తుతం 1,70,000 రూపాయలు చేరిందనమాట. తలసరి ఆదాయం వార్షిక వృద్ధి రేటు కూడా బాగానే జరిగిందని చెప్తున్నమాట. ఇక వ్యవసాయ రంగం అభివృద్ధి చూస్తే, పంచవర్ష ప్రణాళిక కాలంలోని భారత స్వతంత్రం వచ్చిన తర్వాత తీవ్ర ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొందనమాట. అందువలన మొదటి పంచవర్ష కాలంలోనే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఇస్తూ అధిక శాతం నిధులను కూడా కేటాయించారు. పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగ అభివృద్ధికి భూ సంస్థలు కూడా అవసరమని తలచి రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంస్థలు కూడా చేపట్టాలని సూచించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి 1956 నాటికి దేశంలో భూ సంబంధాలు ఉన్న మధ్యవర్తులైన జమీందారులు, జాగీర్దారులు తొలగింపు విజయవంతంగా పూర్తయింది కూడాను. 1966-67లో నూతన వ్యవసాయ వ్యూహం అమలుపరిచి ఆధునిక ఉత్పాదన సరఫరా చేసి హరిత విప్లవం సాధించి 1976 నాటికి భారత్ ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా స్వయం సమృద్ధి సాధించిందన్నమాట. 1950-51లోని 5 కోట్ల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 12 పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి 27 కోట్ల టన్నులకి చేరిందనమాట. అంటే 1950లోని భారతదేశం 5 కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే 12 పంచవర్షం ముగిసే నాటికి 27 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తుందన్నమాట. 2021-22లో భారత మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపుగా 31 కోట్ల టన్నులు అనమాట. ఈ విధంగా ఒకప్పుడు మనం 5 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తే ఈరోజు 31 కోట్ల టన్నులకు ఉత్పత్తి చేస్తున్నాం. భవిష్యత్తులో 50 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయాలని లెక్క అనమాట. ఈ విధంగా వ్యవసాయం కూడా అభివృద్ధి చెందింది. తలసరి ఆదాయం, జాతీయ ఆదాయాలు కూడా పెరుగుదల మొదలైందనమాట. ఇక పారిశ్రామిక రంగం అభివృద్ధి గురించి వస్తే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు కుటీర పరిశ్రమలు, ఆధునిక పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి అనమాట. రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రధానంగా కృషి చేయడం జరిగిందన్నమాట. నిధులు కూడా బాగా కేటాయించారన్నమాట.
ప్రభుత్వ రంగంలో ఇనుముకు కర్మాగారాలు కూడా నిర్మాణాలు మొదలయ్యాయి అనమాట. దాదాపు 20 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసి 70వ దశకం తర్వాత ప్రైవేట్ రంగానికి కూడా స్వేచ్ఛ ఇచ్చారన్నమాట. 1991 నుంచి ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత పారిశ్రామిక రంగ అభివృద్ధి సాగుతుంది. ఏమైనా కొంతవరకు పారిశ్రామిక రంగాల పునాది పంచవర్ష ప్రణాళికలను పునాది ఏర్పడింది అనమాట. అలాగే స్వయం సమృద్ధి స్వావలంబన దిశకు కూడా పంచవర్ష ప్రణాళికలు కృషి చేశారన్నమాట. దేశ ప్రజల అవసరాలు ఉత్పత్తి ద్వారా తెచ్చగల సమయం సమృద్ధి పంచవర్ష ప్రణాళికలు సాధించారన్నమాట. దేశ ప్రజల అవసరాలకు విదేశాలకు ఆధారపడకుండా స్వావలంబన సాధించడానికి కూడా 3వ పంచవర్ష ప్రణాళిక కృషి చేసిందన్నమాట. దేశంలో ఉత్పత్తి చేయగల శక్తి 1976కి మనం డెవలప్ అయ్యాయి అనమాట. అంటే ఆహార ధాన్యాలలోని ఉత్పత్తి చేయగల శక్తికి వచ్చిందన్నమాట 1976 నాటికే. పారిశ్రామిక రంగం కూడా విదేశీ సాంకేతిక సాయంతో కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని మనం నిరూపించుకున్నమాట. విదేశీ యంత్ర పరిజ్ఞానం సాంకేతిక దిగుమతి చేసుకొని విదేశీ మాధ్యమం దగ్గర మన దేశం దగ్గర ఉండాలని, అందుకని మన విదేశీ మనం సంపాదించాలని, అప్పుడు మనం స్వావలంబన సాధిస్తామని విదేశాలను అప్పులు తీసుకోకుండా యంత్ర పరిజ్ఞానం దిగుమతిని మనం కృషి చేస్తామన్నమాట. అంటే స్వదేశంలో యంత్రాలు తయారు చేయడానికి స్వావలంబన చేయడానికి మన వాళ్ళు మొదలైందనమాట 3వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి. ఇక నీటిపారుదల సౌకర్యం 1950లోని 22 కోట్ల హెక్టార్లకే ఉండేది. కానీ లాస్ట్కి 10 కోట్ల హెక్టార్లకి మన సాగునీరు అందించగలిగేవి అనమాట. రవాణా, విద్యుత్, నీటిపారుదల సౌకర్యాలు కూడా మనం కొంతవరకు కృషి చేసామన్నమాట. 1950లోని 53,000 కిలోమీటర్లు ఉంటే ఈ రోజున దాదాపుగా 68,000 కిలోమీటర్లకి వచ్చాయన్నమాట రైల్వేస్ లైన్లు. ఇక రహదారులు 3,99,000 కిలోమీటర్లు ఉంటే ఈ రోజున 56,03,000 కిలోమీటర్లు జరిగిందనమాట పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. అప్పట్లోనే టెలిఫోన్ సౌకర్యం చాలా తక్కువగా ఉంటే ఈరోజు సెల్ ఫోన్లు, మొబైల్లు ఇవన్నీ బాగా వచ్చాయి అన్నమాట. ఇక అక్షరాస్యత కూడాను 18% అంటే ఈరోజు 75% వచ్చింది అక్షరాస్యత కూడా. అలాగే శిశు మరణాల రేటు ఇంతకుముందు చాలా తక్కువగా ఉంది. శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది, ప్రస్తుతం 10కి వచ్చిందనమాట. ఈ విధంగా అన్నింటిలోని పంచవర్ష ప్రణాళికలు కొంతవరకు సక్సెస్ అయ్యాయని చెప్తుంటారు అనమాట. ఎందుకంటే జాతీయ ఆదాయం పెరిగిందని, పారిశ్రామిక వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందాయని, స్వయం సమృద్ధి జరిగిందని చెప్తుంటారు. అలాగే వైఫల్యాలు ఏం చూస్తుంటే పేదరికము, నిరుద్యోగ నిర్మూలన సాధించాలని, సంపద ఆదాయ పంపిణీ అసమానత తగ్గించాలని పంచవర్ష ప్రణాళికలు విఫలమయ్యాయని కొంతమంది చెప్తుంటారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.